పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా టీడీపీ నియమించింది. పార్టీ చరిత్రలోనే తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అయితే ఉంది. ఇక చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. టీడీపీ అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానంటూ కూడా కామెంట్ చేశారు లోకేష్. పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కష్టపడతానంటూ కూడా చెప్పారు. పార్టీలో మార్పులు రావాలని కోరుకుంటున్నానని అన్నారు లోకేష్. పార్టీ ఇచ్చిన బాధ్యతలను నేను నెరవేరుస్తా అంటూ చెప్పారు. కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ మరోసారి కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు లోకేష్. వాస్తవంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. బాధ్యత అంటారా భారం అంటారా నాకు తెలియదు. సడన్గా మొన్నటి వరకు ఎటుకో పరిగెడుతున్నా. ఈరోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొంచెం బరువు పెరిగినట్టుంది నాకు. అంటే కష్టపడాలి, ఇంకా పని చేయాలి. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోను స్వామి. సత్యం నాకు తెలుసు. చాలా ప్రిపేర్ అవుతా, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తా. పార్టీలో కూడా మార్పులు రావాలని బలంగా నమ్మే వ్యక్తిని. కంటిన్యూస్గా మార్పు అనేది ఉంటేనే మనకు కూడా ఉత్సాహం ఉంటుంది. నేను మా టీంకి ఒకటి చెప్తా, నిన్న చేసింది నేను మళ్ళీ రిపీట్ చేయను. ఈరోజు చేసింది రేపు నేను రిపీట్ చేయను. వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి కొత్తదని తీసుకురాలి. నాకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడే నేను కార్యకర్తలు కూడా ఉత్తేజపరచగలుగుతానని నేను చెప్తాను జరుగుతుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా నా అదృష్టమైన రోజు. అది కూడా పవిత్రమైన భూమి చంద్రగిరికి వచ్చినప్పుడు నాకు అవకాశం జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చారు. పనిచేస్తా, కష్టపడతా. ఎప్పుడు కార్యకర్తలకి నేను మా టీం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, 100 సార్లు మనం కలవాలి. మన సమస్య పరిష్కారయ్యే వరకు వదిలిపెట్టకూడదు. అంతేగాని అలిగే మట్టుకు ఇంట్లో పడుకుంటే నేనే వస్తాను, మీ లోకేష్ వస్తాడు, మిమ్మల్ని మీ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి పని చేపిస్తాడని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ, లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది టీడీపీ. దీని మీద లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పటివరకు చూసాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఒక ప్రమోషన్ ఇచ్చినట్లుగా చూడొచ్చు అంటారా? రాబోయే రోజుల్లో పార్టీ బాధ్యతలు మొత్తం కూడా లోకేషే చూసుకోబోతున్నారు. ఇప్పటికే అన్నీ తానే నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొట్టమొదటిసారి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది టీడీపీలో ఉండటం, ఆ స్థాయిలో నియమించడం కావచ్చు, లేకపోతే భవిష్యత్ ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పారు. ఒక ప్రమోషన్ లాంటిది లోకేష్కి అనేటువంటి మాట చూడొచ్చంటారు. అలాగా మురళి, ఈ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నారా లోకేష్ ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అయితే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి టీడీపీలో గతంలో లేదు, కొత్తగా ఈ పోస్టు సృష్టించారు. అయితే ఈ పోస్టు ఏదైతే నారా లోకేష్ కేటాయించిన తర్వాత ఆయన కూడా హర్షం వ్యక్తం చేశారు. మరోపక్క చంద్రగిరి టీడీపీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కూడా ఆయన తన పైన బాధ్యత పెట్టారు. తాను పార్టీని, కార్యకర్తలను, నాయకులను అందరినీ కాపాడుకుంటాను, తాను న్యాయం చేస్తాను, అదేవిధంగా కార్యకర్తలే పార్టీకి ప్రధానం, కార్యకర్తలు లేదే పార్టీ లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీలో ఒకంత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాయని చెప్పొచ్చు. మరోపక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 2 రాష్ట్రాలకు సంబంధించిన కమిటీని, ఒకే కమిటీని నియమించింది. అయితే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎలాంటి కమిటీని నియమించలేదు. అయితే సాధారణ కార్యకర్తగా జీవితం ప్రారంభించి తాను ఈ స్థాయికి చేరడం ఆనందం, గర్వంగా ఉందని లోకేష్ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రానికి నిజాయితీతో, నిబద్ధతతో సేవ చేసేందుకు తాను నిరంతరం కష్టపడతానని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా పదవులు పొందిన వారందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోపక్క ఏదైతే టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన నియమిస్తూ తీసుకున్న నిర్ణయం మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కమిటీ ప్రకటించిన కమిటీలు 29 మందితో పోలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని రూపొందించారు. రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు కూడా చోటు కల్పించారు. ఇందులో ప్రధానంగా
122 మంది బడుగు బలహీన వర్గాల వారిని ఎంపిక చేయడం జరిగింది. మరోపక్క ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసే కొనసాగనున్నారు. అయితే టీడీపీలో అత్యున్నత కమిటీగా భావించే పోలిట్ బ్యూరోలో ఇద్దరు తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం నాయకులకు అవకాశం కల్పించారు. వారిలో అరవింద్ కుమార్ గౌడ్ ఒకరైతే బక్కిన నరసింహులు ఒకరు. మొత్తం ఒక్కసారి మనము జాతీయ స్థాయిలో టీడీపీ 18 మంది ప్రధాన కార్యదర్శులను, ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, 18 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 10 మంది జాతీయ అధికార ప్రతినిధులు కూడా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అదేవిధంగా 7 రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, 16 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా నియమించింది. అయితే ఇక్కడ ప్రధానంగా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలార్ను నియమించారు. మొత్తం మనం ఒకసారి పోలిట్ బ్యూరోను చూసినప్పుడు దాదాపు పోలిట్ బ్యూరోలో 26 మందిని నియమించారు. ఒక ముగ్గురిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు. ఎక్స్ అఫిషియో సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు, వీరి ముగ్గురిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు. ఒకసారి మనం పోలిట్ బ్యూరోని ఒకసారి గమనిద్దాం మురళి. నారా చంద్రబాబు నాయుడు, కింజారపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, శ్రీదేవి గంట్యాడ, బంగళపూడి అనిత, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల్ నెహ్రూ, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, మహమ్మద్ షరీఫ్, మంతన రామరాజు, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, శ్రీరామ్ రాజగోపాల్, తాతయ్య, గుత్తికొండ ధనుంజయ్, నందమూరి బాలకృష్ణ, నక్కా ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, పిడిగురాళ్ళ మాధవి, దుగ్గమల్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కాలువ శ్రీనివాస్, అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నరసింహులు, ఈ 26 మందిని పోలిట్ బ్యూరో నియమించారు. పోలిట్ బ్యూరోలో మరో ముగ్గురిని ఎక్స్ అఫియో నెంబర్లుగా నియమించారు. మొత్తం జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను మొత్తం కమిటీలు ప్రకటించారు. ఈ కమిటీ పదవులు పొందిన వారందరికీ కూడా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిన నారా లోకేష్ అభినందన తెలియజేశారు. రాబోయే రోజుల్లో టీడీపీని మరింత బలోపేతం చేయడమే కాకుండా జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా రాబోయే రోజుల్లో టీడీపీ భవిష్య ముఖ్యమంత్రిగా కూడా నారా లోకేష్ అభివర్ణిస్తున్నారు మురళి. అంటే అధికారికంగా పార్టీ పగ్గాలన్నీ కూడా లోకేష్ చేతికి అప్పగించారు అనేటువంటి మాట. పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కూడా లోకేష్ చెప్పినటువంటి గైడ్ లైన్స్ని పాటించాలి అనేటువంటి విధంగా కూడా చూస్తున్నారు. ఏంటి సీనియర్లు దీనికి సంబంధించి ఏ విధంగా రెస్పాండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు దీని మీద? మురళి, అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలు ఏవి బయటికి రావు. అధికారంలో ఉన్నప్పుడు అధికార దర్పణం కనబడుతుంది కాబట్టి ఏ నాయకుడు వ్యతిరేకించే అవకాశాలు దాదాపు తక్కువ ఉంటాయి. సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు. కానీ ఇక్కడ జూనియర్లకు ఎక్కువ అవకాశాలు కల్పించే కొద్దీ సీనియర్లు అసహనం పెరగడం అత్యంత సాధారణ విషయం. ఇప్పటికే మనం కేబినెట్ వ్యవహారాలు చూసాం. కేబినెట్ లో లోకేష్ టీమ్ గా జూనియర్లకు అవకాశం కల్పించడంతో అసంతృప్తికి గురైన వారు ఉన్నారు. మరి కొంతమంది ఏదైతే తమకు సంబంధించిన తమకు పార్టీకి సంబంధం లేదు అంటూ సైలెంట్ గా ఉన్న నేతలు ఉన్నారు. మరోపక్క నేరుగా జగన్ పైన విమర్శలు చేయకుండా చాలా మంది సీనియర్లు కూడా సైలెంట్ అయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీలో కూడా జూనియర్లకు ఎక్కువ అవకాశాలు కల్పించారనే విమర్శ. అయితే ఈ విమర్శను రాబోయే రోజుల్లో యువ నాయకత్వాన్ని పెంపొందించడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారనే ఒక ప్రచారం అయితే చూడాలి. రాబోయే రోజుల్లో నారా లోకేష్ నాయకత్వాన్ని టీడీపీకి సంబంధించిన కీలక నేతలు అంగీకరిస్తారా లేదా అనే అంశాన్ని మనం ఇప్పటికి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పటిష్టం చేయడమే కాక పార్టీ బాధ్యతలు, పార్టీని చేతుల్లోకి తీసుకోవడానికి లోకేష్ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారనే ఒక వాదన వినిపించింది. మరోపక్క సీనియర్లు జూనియర్ల మధ్య ఉన్న విభేదాలు కూడా రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా మలుపు తిప్పుతాయి. 2029 ఎన్నికల వరకు ఈ కమిటీలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మార్పులు చేతులు ఏదైనా ఉంటే మళ్ళీ 1-2 సంవత్సరాలకు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు ఏదైతే ఇప్పటికిప్పుడు ఎలాంటి అసంతృప్తి బయటకు పడినా భవిష్యత్తు రాజకీయాలు ఎలా మారుతాయనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. లోకేష్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. పార్టీ చరిత్రలోనే తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది టీడీపీలో వచ్చింది. ఇక చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేష్ చేసినటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. టీడీపీ అధిష్టానం ఇచ్చినటువంటి అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కష్టపడతానంటూ కూడా చెప్పారు. పార్టీలో మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది నాకు అదనపు బాధ్యత. కార్యకర్తల సంక్షేమం కోసం నేను పాటుపడతాను. ప్రతి కార్యకర్త కూడా వచ్చి నాతో మాట్లాడేటువంటి స్వేచ్ఛని, అవకాశాన్ని కూడా నేను కల్పిస్తానని కూడా లోకేష్ చెప్పారు.